నమస్తే వెల్కమ్ టు కెరియర్ పాయింట్. డాక్టర్ కావటం మీ లక్ష్యమా? 2015 అలాగే 2016లో ఖచ్చితంగా డాక్టర్ కావాలని మీరు అనుకుంటున్నారా? అయితే డాక్టర్ కావడంపై మీకేమైనా సందేహాలున్నా అలాగే మీకేమైనా సలహాలు అవసరం ఉన్నా ప్రస్తుతం ఎయిమ్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ రఘుబాబు గారు ప్రస్తుతం విసిక్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రఘుబాబు గారు. ముందుగా ఇప్పుడైతే ఛాన్సెస్ అన్నీ అయిపోయాయి, చాలామంది కలగానే మిగిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, డాక్టర్ కావాలని అనుకుంటున్నారా, అది తీరుతుందని ఎలా అంటారు? అంటే యాక్చువల్గా చాలామంది విద్యార్థులు ఎంసెట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురు చూసి ఆ తర్వాత 100% డాక్టర్ కావాలనే లక్ష్యంతో బాగా ప్రిపేర్ అయ్యి చాలామంది విద్యార్థులు మెడికల్ సీట్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా చాలా ఇప్పటివరకు కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి 100% విద్యార్థి రానిటువంటి మెడికల్ సీట్ రానిటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అలాంటి విద్యార్థుల కోసం మనం లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ని కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఛాన్సెస్ అయిపోయినాయి కాబట్టి లాంగ్ టర్మ్ ద్వారా ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి విద్యార్థుల కోసం సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ కోసం ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతితో ఎల్బీ నగర్లో రేపు 4వ తారీఖు నుంచి మనం క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటికి అడ్మిషన్స్ ఎలా ఉన్నాయండి? ఆల్రెడీ వస్తున్నాయా లేకపోతే ఇప్పుడు ఏమైనా స్టార్ట్ చేసే అవకాశాలు? అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ 100% సీట్ రానిటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బ్యాచెస్ కింద వచ్చారు. మనం ఈచ్ క్లాస్ 30 మెంబర్స్ని మనం తీసుకున్నాము. ఏసీ క్లాస్ రూమ్స్ ద్వారా ప్రతి విద్యార్థికి ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. అంటే 2015-16లో ఖచ్చితంగా మెడికల్ సీట్ సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ చాలామంది విద్యార్థులు వచ్చున్నారు. వాళ్ళకి మనం 2 సెక్షన్స్ మాత్రమే తీసుకున్నాం 30-30తో. ఇప్పుడు 100% ప్రతి విద్యార్థి ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా అన్ని ఛాన్సెస్ అయిపోయినాయి కాబట్టి 2015-16లో ఖచ్చితంగా డాక్టర్ కావాలనే లక్ష్యం ఎవరికైతే ఉందో ఒక మంచి లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్ కోసం చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థుల కోసం ఎస్ఆర్ నగర్లో ఈ యొక్క 4వ తారీఖు నుంచి మనం క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, కాల్ ఉన్నారండి. నిజామాబాద్ నుంచి యూనిస్ కాల్ చేశారు. హలో, నమస్కారం అండి. మీ డౌట్ ఏంటి అడగండి. రఘుబాబు గారు ఉన్నారు, మాట్లాడండి. అదే టీవీ యాడ్ ఇచ్చారు కదా, డాక్టర్ కావాలని ఉందని. చెప్పండి యూనిస్ గారు. అదే నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఏం చేయాలన్నట్టు. ఓకే, అంటే మీరు యాక్చువల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ కావాలనే లక్ష్యం ఉంటే మీకు మన జరిగినటువంటి కౌన్సిలింగ్ ద్వారా సీట్ రాకపోతే మనం నూతనంగా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీరు 2015-16లో డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని ఎయిమ్స్ మెడికల్ అకాడమీ ఖచ్చితంగా తీరుస్తుంది. ఎయిమ్స్ మెడికల్ అకాడమీలో ఒక మాట ఉంది, అంటే ఎస్జీపీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని. అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు వరకు ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా కాలేకపోయారు, డాక్టర్లు అంటే చదువుకోలేకపోయారు, ఇప్పుడు స్టార్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అంత? అంటే యాక్చువల్గా ఏమవుతుందంటేనమ్మా, మన దగ్గర 2 బ్యాచెస్ ఉంటాయి. వన్ ఈజ్ ఎస్జీబీ ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ద సెకండ్ వన్ ఈజ్ ఐసీ ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సివ్ కోచింగ్. ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే, ఇంటెన్సివ్ కోచింగ్ అంటేనేమో కేవలం 30 మెంబర్స్ ఉంటారు ఈచ్ క్లాస్కి, ఏసీ క్లాస్ రూమ్స్ ద్వారా. అదే ఎస్జీబీ అంటే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఈ సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో గనక ఎందుకు మనం ఇది చేయగలుగుతున్నాం అంటే, తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. ప్రతి విద్యార్థికి ప్రతి టాపిక్లోనూ ప్రతి సబ్జెక్ట్లోనూ కమాండ్ తీసుకురాగలుగుతాం. టీచర్లు కూడా లెక్చరర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అవడం చేత ప్రతి విద్యార్థిని కూలంకషంగా ప్రతి టాపిక్లో 100% కాన్ఫిడెంట్గా తయారు చేసి తక్కువ మంది విద్యార్థులు ఉండటం వల్ల ఖచ్చితంగా మెడికల్ సీటు సాధించాలనేటువంటి ఉద్దేశం దృఢంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకి మాత్రమే ఎస్జీబీ ప్రోగ్రాంలో సీట్ ఇస్తాము. అలాంటి విద్యార్థులను తీసుకుని ప్రతి టాపిక్లోనూ, అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నప్పటికీ, అంటే 2015-16లో ఎంతమంది రాసినప్పటికీ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నప్పటికీ ఆ విద్యార్థికి మన క్వశ్చన్స్ మొత్తం తెలుగు అకాడమీ ద్వారా కానివ్వండి ఆ గ్రౌండ్లోనే మనకి ఇవ్వాలి. అలాంటి విద్యార్థుల్ని మనం తక్కువ మందిని తీసుకోవడం వల్ల ప్రతి టాపిక్లోనూ కమాండ్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని డాక్టర్గా చేయాలంటూ దృఢ సంకల్పం మేనేజ్మెంట్లో ఉండటం వల్ల, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారా ప్రతి టాపిక్లోనూ 100% కమాండ్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని డాక్టర్ చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఎస్జీబీ ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎస్జీబీ ఒక సెక్షన్ ఫామ్ చేసాం. ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జస్ట్ 1 or 2 మార్క్స్లో కొంతమంది ర్యాంకులు పోతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ మాత్రం అద్భుతంగా 900 అబోవ్ తెచ్చుకుని ఉంటారు విద్యార్థులు. ఈ కాంపిటేటివ్ మెథడాలజీల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంతకుముందు చదివినటువంటి కాలేజీలో స్ట్రెంత్ ఎక్కువ ఉండటం, క్లాస్కి 60-70 మంది ఉండటం, అదేవిధంగా ఒక ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ లేకపోవటం, అదేవిధంగా సబ్జెక్ట్ని ఆ పిల్లవాడికి వచ్చిందా రాలేదనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళ రెగ్యులర్ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా రన్ చేసుకుంటూ వెళ్ళటం, ఈ రకమైనటువంటి సిస్టమ్ ఉండటం వల్ల ఆ విద్యార్థిలో టాలెంట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ విద్యార్థి మెడికల్ సీట్ సాధించలేకపోతున్నాడు. అలాంటి విద్యార్థుల కోసమే మనం ఎస్జీబీ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాం. ఖచ్చితంగా డాక్టర్ కావాలని లక్ష్యం ఉంటే ఎస్జీబీ ప్రోగ్రాంలో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం, ఎస్జీబీకి సెట్ అవుతాడా లేదా అని.
ఖచ్చితంగా సెట్ అయితే ఆ విద్యార్థిని ఖచ్చితంగా ఎస్జీబీ ప్రోగ్రాంలో తీసుకొస్తాం. 2015-16లో ఖచ్చితంగా మెడికల్ సీట్ వచ్చేటట్టు చేస్తాం. రైట్, హరీష్ కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో హలో హరీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటి అడగండి. సార్ మాది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు మీరు అది ప్రోగ్రామ్ ఎస్, లాంగ్ టర్మ్ ద్వారా ఎస్జీబీ అమ్మ అంటే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కనుక నీకు సీటు రాకపోయినట్లయితే 2015-16లో ఖచ్చితంగా నువ్వు డాక్టర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎయిమ్స్ మెడికల్ అకాడమీ ఆ కళను తీరుస్తుంది. మేము చెప్పినట్టు పూర్తి స్థాయిలో వర్క్ చేసినటువంటి ప్రతి విద్యార్థిని డాక్టర్ కావడం తథ్యం. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పటివరకు అవకాశాలు లేవనుకుంటున్నాం మనం. ఏంటంటే మాక్సిమం అయిపోయింది, కౌన్సిలింగ్ కూడా అయిపోవచ్చింది. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే సరేలే కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి మనం ఏ గ్రూప్స్లోనో డిగ్రీలోనో జాయిన్ అయిపోదామని ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇలాంటి ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్ అని చెప్పారు, లాంగ్ టర్మ్కి వెళ్ళాలంటే చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందు వాళ్ళ లాంగ్ టర్మ్ రిజల్ట్ ఎలా ఉందో అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ రిజల్ట్ ఎలా ఉంది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ రిజల్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే మన దగ్గర మనం లాస్ట్ ఇయర్ 30 మెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. ఈ 30 మెంబర్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక 2 విద్యార్థులకి గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వచ్చినాయి. ఒక పాపకి రిమ్స్ ఆదిలాబాద్లో సీట్ రావడం జరిగింది. ఒక స్టూడెంట్కి అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా సీట్ వచ్చింది. వీళ్ళిద్దరూ కేవలం 10,000 రూపాయల ఫీజుతోనే అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆనందం మా దగ్గరికి వచ్చారు. 100% ఆ రోజు సెలబ్రేషన్స్ కూడా మేము జరుపుకున్నాం. అదేవిధంగా రిమైనింగ్ విద్యార్థులు అంటే 100% సక్సెస్ రేట్ కాకుండా ఈ సంవత్సరం 60-70% సక్సెస్ రేట్ని మేము ఎయిమ్స్ ఇవ్వగలిగింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులను డాక్టర్స్గా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ఎస్జీబీ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా డాక్టర్ కావడం మీ లక్ష్యమా? ఈ ఎస్జీబీ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా మీ కళను సాకారం చేస్తుంది ఎయిమ్స్ మెడికల్ అకాడమీ. రైట్, సురేష్ గారు కాల్ చేశారండి. హలో సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి, చైర్మన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి సురేష్. సార్ యాక్చువల్గా మా బ్రదర్ ఉన్నారండి, వీళ్ళు పర్సూ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అతనికి రాలేదన్నట్టు. ఓకే, సో ఈ ఇయర్ అతను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అంటే మేము అతని గురించి ఆలోచిస్తున్నాము. ఓకే, ఇంకేంటంటే అతను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మెడిసిన్ చేయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అండి. ఓకే, కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఓకే. అయితే ఇది సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ దాంట్లో ఎస్జీపీ అన్నారు కదా, అవును. దాంట్లో అంటే మీరు ఓన్లీ ఎవరైనా సెలెక్ట్ చేసేటప్పుడు క్రైటీరియా తీసుకుంటారా, లేకపోతే అంటే ఇప్పుడు అతను అంత టాలెంటెడ్ కాదండి, ఓకే, కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్ అలా ఉంటారు అన్నట్టు. ఓకే. సో అలాంటి వాళ్ళకి మీరు సీట్ గ్యారెంటీ అలాంటిది ఇవ్వగలుగుతారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా వేరే బ్యాచ్ లో తీసుకుంటారా అని చెప్పేసి దాంట్లో అది కేవలం కొంతమంది వాళ్ళకి మాత్రం పర్టైన్ చేస్తారా అంటే అది కొంచెం ఉందండి మాకు. ఓకే, ఓకే, నాకు అర్థమైంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే సురేష్, క్రైటీరియా అంటూ ఏముండదు, కష్టపడే తత్వం ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో దాదాపు 950 మార్క్స్ వచ్చిన విద్యార్థి ఎంసెట్ మెడికల్ సీట్ సాధించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే అతను చదివేటువంటి మెథడాలజీ వేరు, ఆ స్టూడెంట్ మెథడాలజీ వేరు. కాంపిటేటివ్ మెథడాలజీలో చక్కగా చదువుకుని ఈ యొక్క షార్ట్ కట్ మెథడ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వగలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ కనుక దొరికితే ఏ విద్యార్థి అయినా ఖచ్చితంగా మెడికల్ సీట్ సాధిస్తాడు. ఈ ఎస్జీబీలో మనం తీసుకునేటప్పుడు క్రైటీరియా అంటూ ఏం లేదు. 100% ఆ విద్యార్థికి చదవగల శక్తి ఉందా లేదా, అంటే ఎక్కువ గంటలు కూర్చొని వర్క్ చేయగలడా లేదా, ఇంతకుముందు ఫిజిక్స్ కెమిస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది టోటల్గా మా లెక్చరర్స్ డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ విద్యార్థికి మనం తీసుకురావచ్చారనేటువంటి ఒక లెక్చరర్స్ ఫీడ్బ్యాక్ ద్వారా మనం ఎస్జీబీలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ కావాలనే లక్ష్యం ఉన్నటువంటి విద్యార్థి ఎవరైనా సరే ఆ విద్యార్థికి ఖచ్చితంగా ఎయిమ్స్ మెడికల్ అకాడమీ డాక్టర్ కావాలనేటువంటి కళను సాకారం చేస్తుంది. కౌన్సిలింగ్ ద్వారా రాలేదని బాధపడొద్దు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు కూడా చాలామంది కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక్క ఛాన్స్ తీసుకోండి, ఎయిమ్స్ మీకు అవకాశం ఇస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యాన్ని ఎయిమ్స్ 100% సాధించి తీరుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. చాలా మటుకు మాక్సిమం అంటే ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఎస్జీపీకే పేరెంట్స్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. అంటే వాళ్ళ పిల్లలు బాగా షైన్ పిల్లలైనా కూడా, అంటే బాగా చదువుకునే వాళ్ళైనా కూడా కొన్నిసార్లు మన ఫేట్ బాగోక కొన్నిసార్లు రాదు సీట్. అలా అయితే కనుక ఇక్కడ ఇంకొకటి మెయిన్గా నేను అడగదలుచుకుంది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇందాక మీరు మాట్లాడినట్టు చాలా టఫ్ సబ్జెక్ట్స్ అవి. అంటే అలాంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా వాటికి కూడా 100% మార్క్ వస్తుందని కానీ ఇంత కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా మీరు ఎలా చెప్తున్నారు? అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన రిజల్ట్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 2 గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు కానీ, కన్వీనర్
కన్వీనర్ కోటాలో డాక్టర్స్ అయినటువంటి విద్యార్థులు, మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఖచ్చితంగా ఆ విద్యార్థులు అసలు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే, దాదాపు మేము 18 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. అసలు ఏ విద్యార్థి సక్సెస్ అవుతాడనేది మా దగ్గర ఒక అనాలిసిస్ ఉంటుంది. ఏ రకంగా విద్యార్థిని డీల్ చేయాలి, ఆ విద్యార్థికి సబ్జెక్ట్ని ఎలా నేర్పాలి, ప్రతి టాపిక్లోనూ విద్యార్థిని ఎలా తయారు చేయాలనేటువంటి మా దగ్గర ఒక ఎకడమిక్ క్రైటీరియా ఉంటుంది, ఎకడమిక్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కువగా ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. చాలామంది విద్యార్థులకు ర్యాంక్ పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ర్యాంక్ రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అందు తక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం, షార్ట్ కట్ మెథడ్స్ టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోవటం, ఎక్కువ గంటలు కష్టపడలేకపోవటం, అదేవిధంగా మనం ఎలాగోలా లాటరీ పద్ధతిలో మనం బిట్స్ పెడితే ఖచ్చితంగా సీట్ వస్తుందిలే అనే ఆలోచనతో ఒక నెగిటివ్ థాట్తో ఉండటం వల్ల ఆ విద్యార్థులు సక్సెస్ కాలేరు. ఈ యొక్క ఎస్జీబీ ప్రోగ్రాంలో కేవలం 20 మంది విద్యార్థులే ఉంటారు మన దగ్గర. ఈ 20 మంది విద్యార్థులు ఉండటం వల్ల ఆ క్లాస్కి వెళ్ళేటువంటి లెక్చరర్ ప్రతి విద్యార్థిని కేర్ తీసుకుని ప్రతి విద్యార్థి టాపిక్ అయిపోగానే ఆ టాపిక్లో ఆ విద్యార్థి ఎలా ఉన్నాడు, పర్ఫెక్ట్ అయ్యాడా లేదా, ప్రతి టాపిక్లోనూ సిస్టమైజ్గా షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకున్నాడా లేదా, మనం ఇచ్చినటువంటి వర్క్ని పూర్తిగా చేస్తున్నాడా లేదా, వారాంత పరీక్షల్లో అంటే వీకెండ్ ఎగ్జామినేషన్స్లో ఆ విద్యార్థి ఆ టాపిక్లో 100% మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాడా లేదా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందో, ఆ విద్యార్థిని ఎప్పుడైతే అబ్జర్వేషన్ పెంచుతూ ఉంటామో ఆ విద్యార్థి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. దాన్ని ఎయిమ్స్ పూర్తి స్థాయిలో నమ్ముతుంది. ఏ విద్యార్థి అయితే కాంపిటేటివ్ రంగంలో రాణించాలనుకుంటే అతనికి చాలా ఫాలోఅప్ అవసరం, మంచి లెక్చరర్స్ అవసరం, ఖచ్చితంగా ఆ విద్యార్థి సాధించాలనేటువంటి తపన ఆ విద్యార్థిలో ఉండాలి. ఈ 3 కనుక ఉంటే ఖచ్చితంగా ఎయిమ్స్ మెడికల్ అకాడమీ డాక్టర్ని చేసి తీరుతుంది. రైట్, భాషా గారు కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో హలో మేడం. భాషా గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటి అడగండి. హలో చెప్పండి భాషా గారు, గుడ్ ఈవినింగ్. నేను సలీం బాషా సార్, సిద్దిపేట నుండి. సార్ చెప్పండి భాషా గారు. మా అమ్మాయి సార్ ఇప్పుడు ఈసారి లాంగ్ టర్మ్ అయింది సార్. ఓకే. మెడికల్ అకాడమిక్ ఉప్పల్ నుండి. ఓకే. అయితే మా అమ్మాయికి సార్ మెడికల్ సీట్ రాలేదు సార్. ఓకే. అయితే ర్యాంక్ ఎక్కువ వచ్చింది సార్. ఓకే. అయితే కౌన్సిలింగ్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే మా అమ్మాయి ఇప్పుడు చైనా లేకుంటే ఫిలిపైన్ పోదామని చెప్తుంది సార్. ఓకే. అంటే యాక్చువల్గా భాషా గారు ఇప్పుడు లాంగ్ టర్మ్ చాలామంది సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ కూడా తీసుకుంటారు. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపం డాక్టర్ కావాలనేటువంటి కళను సాకారం చేసుకోవాలి, ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి ఆ సైకలాజికల్గా వాళ్ళకి స్ట్రాంగ్ ఇది ఉంటుందండి. కానీ అవకాశాలు అన్ని వేళలా అడ్జస్ట్ కాలేకపోవచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే సీనియర్ విద్యార్థుల పర్సంటేజ్, లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి విద్యార్థుల పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఎక్కువ లాంగ్ టర్మ్ చదివినటువంటి విద్యార్థులుగా మెడికల్ సీట్స్ రావడం, కౌన్సిలింగ్లో వాళ్ళు డాక్టర్లు అవడం జరుగుతుంది. సో ఆ అనాలిసిస్ని మేము దృష్టిలో పెట్టుకునే ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా విద్యార్థిని డాక్టర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఎయిమ్స్ ఎప్పుడూ ముందుంది. ఆల్రెడీ మా దగ్గర మీకు తెలుసు చాలామంది విద్యార్థులు కూడా మా దగ్గర జాయిన్ అయి ఉన్నారు ఫస్ట్ బ్యాచ్లో. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని కూడా తీసుకుంటున్నాం. మేము 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎక్స్క్లూజివ్లీ మెడికల్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ అవడం చేత మేము 8th క్లాస్ నుంచే విద్యార్థిని ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్ ద్వారా డాక్టర్ చేయాలనేటువంటి ఒక చక్కటి ప్రణాళిక మా దగ్గర ఉంది. దాని దృష్టిలో పెట్టుకునే చాలామంది విద్యార్థులు వచ్చి ఉన్నారు. మేము ఫస్ట్ బ్యాచ్ని క్లోజ్ చేయగలిగాం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్కి కూడా మేము ఎల్బీ నగర్లో ఓన్లీ ఫర్ గర్ల్స్కి ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్కి. అదేవిధంగా ఎస్ఆర్ నగర్లో అయితే బాయ్స్ గర్ల్స్ రెండింటికి ఉంది. సెకండ్ బ్యాచ్ని అనౌన్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యాన్ని ఎవరైతే ఖచ్చితంగా అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు మా దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా ఆ విద్యార్థిని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ప్రతి టాపిక్లోనూ ప్రతి సబ్జెక్ట్లోనూ కమాండ్ తీసుకొచ్చి ఖచ్చితంగా డాక్టర్ అయ్యే విధంగా మా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 100% డాక్టర్ కావాలనే లక్ష్యం ఉంటే ఒకసారి మన ఇన్స్టిట్యూషన్ సంప్రదించండి. రైట్, హైదరాబాద్ నుంచి అహ్మద్ కాల్ చేశారు. హలో హలో అహ్మద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి. ఇయర్లీ ఫీజు ప్యాకేజ్ ఏముంది? ఓకే. ఆ ఫీజు ఎంత ఉంది ప్యాకేజ్, దాని గురించి కూడా. ఓకే అహ్మద్ గారు, యాక్చువల్గా ఫీజు క్రైటీరియా కనుక మనం తీసుకున్నట్లయితే 90% అబవ్ ఉన్నటువంటి విద్యార్థులు ఐపీఎల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి కొంత కన్సిడరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫీజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విద్యార్థి యొక్క టాలెంట్ని బట్టి ఆ విద్యార్థికి ఉన్నటువంటి మా లెక్చరర్స్ డిసైడ్ చేస్తారు. ఈ విద్యార్థికి ఎస్జీబీ ప్రోగ్రాంలు ఇవ్వాలా, ఐసీ ప్రోగ్రాంలు ఇవ్వాలా సీట్ అనేది మా దగ్గర ఉన్నటువంటి ఎకడమిక్ స్టాఫ్ డిసైడ్ చేస్తారు, మా ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఫీజు డిసైడ్ చేయడం జరుగుతుంది. మేము 100% ఎందుకంటే మెడికల్ సీట్ ఈరోజు సాధించడం, మెడికల్ సీట్లో ఇప్పుడు ఫీజులు ఎలా పెరిగినాయో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళినా ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు. కేవలం ఫీజు అనేది క్రైటీరియాగా తీసుకోకుండా ఒక చక్కటి కోచింగ్ ఇస్తే, ఒక విద్యార్థికి చక్కటి కోచింగ్ ఇచ్చి మంచి స్టాఫ్ మెంబర్స్ ఉండి తక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కనుక ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అలాంటి ఇన్స్టిట్యూషన్లో కనుక జాయిన్ చేస్తే ఈరోజు ఐఐటి అడ్వాన్స్డ్ కన్నా మెడికల్ సీట్ సాధించడం చాలా ఈజీ అని ఎయిమ్స్ ఖచ్చితంగా నమ్ముతుంది. డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి విద్యార్థులకి ఎయిమ్స్ మంచి ప్లాట్ఫామ్ అని మరొకసారి తెలియజేయదలుచుకున్నాం. రైట్, నాయక్ కాల్ చేశారండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే నాయక్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి.
సార్ మేడం నా ఏజ్ 1976 మేడం. డిగ్రీ చదివాను. అది ఎంబీబీఎస్ చేయొచ్చా మేడం? అంటే డాక్టర్ అవ్వచ్చా? ఓకే, చెప్తారు వినండి. యాక్చువల్గా మీకు అవకాశం లేదు సార్, ఎందుకంటే దానికి మీ ఏజ్ దాని క్రైటీరియా కాదు. ఇంకా మీరు డీటెయిల్స్ ఏమైనా కావాల్స్తే పర్సనల్గా ఎయిమ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రండి, పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మాక్సిమం పిల్లలు అంత బాగా షైన్ అవ్వాలి, అంత కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలంటే స్టాఫ్ ముందుగా బాగుండాలి. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అసలు ఎయిమ్స్లో? అంటే ఫ్యాకల్టీ పరంగా తీసుకుంటే మేము దాదాపు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండటం వల్ల ఏ లెక్చరర్లో కమిట్మెంట్ ఉంటుంది, ఏ లెక్చరర్ విద్యార్థిని చక్కగా ఐడెంటిఫై చేసి తనకి అప్పచెప్పినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించగలడో అలాంటి లెక్చరర్స్ని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ముందే టార్గెట్స్ ఇస్తాం. అంటే ఆ టార్గెట్స్ ఏంటి? ఒక విద్యార్థి ఫిజిక్స్లో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలంటే ఆ విద్యార్థికి ఆ ఫిజిక్స్ మాస్టర్ ఆయనకున్న టాలెంట్ ఉపయోగించి ఆ విద్యార్థికి ఫిజిక్స్లో ఆయన మార్కులు ఇవ్వాలి, అంతే. ఇంకా దాన్ని ఎలా చేయిస్తారు, దానికి షెడ్యూల్ ఎలా మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది అనేది 100% ఆ లెక్చరర్కి మాకున్నటువంటి కమిట్మెంట్, స్టూడెంట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఆ లెక్చర్ మనకు కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఫ్యాకల్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే లెక్చరర్ కనుక పూర్తి స్థాయిలో, గురువు కనుక శిష్యుడికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థుల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లెక్చరర్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎయిమ్స్లో ఉన్నారు. ఎయిమ్స్ అలాంటి ఫ్యాకల్టీనే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎయిమ్స్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ కూడా మేము రిజల్ట్ సాధించామంటే కేవలం మా దగ్గర కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి సాధించగలిగాం. ఈ రోజున గవర్నమెంట్ సీట్లు సాధించగలిగాం, కన్వీనర్ కోటాల సీట్లు సాధించగలిగాం, డెంటల్ సీట్లు సాధించగలిగాం. ఇవన్నీ ఎయిమ్స్ తక్కువ మంది విద్యార్థులతోనే చేస్తుంది. మీరు ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా సరే 70 మంది 80 మంది 60 మంది ఇలా లాంగ్ టర్మ్ ద్వారా కూడా అంతమందిని పెట్టడం వల్ల ఇయర్ వేస్ట్ అవుతుంది తప్ప మళ్ళీ విద్యార్థులు రొటీన్లోకి వచ్చేస్తున్నారు. కేవలం తక్కువ మంది విద్యార్థులతో ఏసీ క్లాస్ రూమ్స్ ద్వారా చక్కటి హాస్టల్ ఫెసిలిటీతో కేవలం 30 మంది ఐసీ బ్యాచ్ని, ఎస్జీబీలో 20 బ్యాచ్ని తీసుకుని ఖచ్చితంగా విద్యార్థుల్ని డాక్టర్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. 2 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలిగాం. మనం 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేసాం. అంటే 8th క్లాస్లో ఒక విద్యార్థిని తీసుకుని ఇంటర్మీడియట్ వరకు ఈ మెడికల్ ఓరియంటేషన్లో చదివిస్తూ ఖచ్చితంగా మెడికల్ సీట్ సాధించే విధంగా ఎయిమ్స్ ఇంట్రొడ్యూస్ చేసింది. చాలామంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్ని తీసుకున్నాం, అంతకుముందు ఇయర్ 100 తీసుకున్నాం. అంటే కేవలం 100 మందిని తీసుకుని మాత్రమే స్కూల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్ మెడికల్ అకాడమీ కూడా ఒక దృఢ నిశ్చయంతో సెకండ్ బ్యాచ్ని, ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ చేసాం అడ్మిషన్స్, సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి కాబట్టి, కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి సెకండ్ బ్యాచ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యం విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా ఉంటే ఎయిమ్స్ని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా అలాంటి విద్యార్థులకి ఎయిమ్స్ ఒక చక్కటి సహకారాన్ని అందిస్తుందని తెలియజేస్తున్నాను. వరంగల్ నుంచి హర్ష కాల్ చేశారు. హలో మేడం, నేను సార్తో మాట్లాడచ్చా? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నేను ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ అయిపోయిందండి. చైతన్యలో చదివాను కానీ రాలేదు. ఇప్పుడు దాకా ట్రై చేశాను. సెకండ్ లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కాలేజ్ ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలి, రిజల్ట్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా, వెరీ గుడ్ క్వశ్చన్. ఆల్రెడీ ఇంత ముందు హర్ష చెప్పున్నాను. ఖచ్చితంగా వరంగల్ నుంచి కూడా మనకి ఎస్జీబీ ప్రోగ్రాంలో 2-3 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్లో ఆల్రెడీ ఎస్జీబీ సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ను సంప్రదించు. ప్రిన్సిపల్ గారు పూర్తి డీటెయిల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు సీటు సాధించడం ఎంత ఈజీ అనేది ఆయన ఒకసారి ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా స్టాఫ్ కూడా ఉంటారు. స్టాఫ్ 100% మంచి క్వాలిటీ స్టాఫ్ ఉంటేనే రిజల్ట్ సాధ్యం. టీచర్ సరైనటువంటి టీచర్ లేకపోతే ఎప్పటికీ రిజల్ట్ ఇవ్వలేం. అదేవిధంగా అన్ని సబ్జెక్టులో ఉన్న టీచర్స్ ఒక టీం వర్క్ లాగా జరగాలి. మన దగ్గర ఒక బాటనీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక కమిట్మెంట్తో ప్రతి విద్యార్థిని మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నిర్వర్తించాలనేటువంటి ఆలోచన, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని మాత్రమే ఎయిమ్స్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ని చేస్తారు. లాస్ట్ ఇయర్ చేశారు. ఇయర్ ఇంకా సక్సెస్ రేట్ పెంచాలనే ఆలోచనతోనే ఈ ఎస్జీబీ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్బీ నగర్లో కొత్తగా స్టార్ట్ చేశారు, కేవలం గర్ల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా. అయితే మొత్తంగా బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే యాక్చువల్గా మనం ఎస్ఆర్ నగర్లోనే మనం ఈ 5 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్కూలు, అదేవిధంగా ప్లస్ ఈ మెడికల్ అకాడమీ లాంగ్ టర్మ్ ప్రోగ్రాము ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ నగర్లో. ఇయర్ చాలామంది ఎల్బీ నగర్ ఆ ఏరియా నుంచి ఇక్కడికి రావాలంటే నా దగ్గర ఓన్లీ హాస్టల్ ఫెసిలిటీ మాత్రమే ఉంది. అందుకని ఎల్బీ నగర్లో ఎందుకు పెట్టకూడదని ఒక ఆలోచనతో ఎల్బీ నగర్లో మనం ఈ యొక్క ఓన్లీ ఫర్ గర్ల్స్ అంటే గర్ల్స్కి మాత్రమే ఎల్బీ నగర్లో మనం తీసుకోవడం జరిగింది. రేపు 4వ తారీఖు నుంచి మనకు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా గర్ల్స్ క్యాంపస్ అవటం చేత చాలామంది బాయ్స్ గర్ల్స్ ఉన్న చోట కొంత హెసిటేట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ దగ్గరకు వచ్చేటప్పటికి. అలాంటి పేరెంట్స్ కోరిక మేరకు మనం ఎల్బీ నగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎల్బీ నగర్లో కూడా
ఎక్కువ మంది మనం ఎక్కడ సిస్టమ్ ఎక్కడున్నా సరే స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, ఈ యొక్క ఎకడమిక్ సినారియో కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క లెక్చరర్స్లో కానీ మాలో కానీ మెడికల్ సీట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మేము ఈ సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతున్నాం. తక్కువ మందితో స్మాల్ బిగినింగ్స్ కమ్స్ గ్రేట్ థింగ్స్ అనే దాన్ని మేము బాగా నమ్ముతాం. తక్కువ మంది విద్యార్థులతో రిజల్ట్ ఇవ్వాలి. స్మాల్ బిగినింగ్, ఎప్పుడు బిగినింగ్ స్మాల్గా ఉంటే దానిలోనే గ్రేట్ థింగ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి దాన్ని ఎక్కువగా నమ్ముతుంది ఎయిమ్స్ మేనేజ్మెంట్. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే తక్కువ మంది విద్యార్థులతో మిరాకిల్స్ చేస్తున్నాం. ఎవరైతే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అనే ఆలోచనతో ఫస్ట్ 20 మందికి మనం సీట్లు ప్రొవైడ్ చేస్తాం. 21వ విద్యార్థికి మన దగ్గర అడ్మిషన్ లేదు. అదేవిధంగా అంటే దాని మీద చాలా రిజిడ్గా ఉంటాం. ఎందుకు రిజిడ్గా ఉంటాం? ఈ యొక్క బిజినెస్ ఓరియంటేషన్లో వెళ్ళేదానికన్నా ఎక్కువ మంది విద్యార్థులను డాక్టర్స్గా చేయాలనేటువంటి దృఢ సంకల్పం మేనేజ్మెంట్లో ఉండటం చేత అది సాధ్యం అవుతుంది. రైట్. అలాగే మీరు టైం టేబుల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే టైమింగ్స్ ఏంటి? పర్టికులర్గా ఇప్పుడు బ్యాచ్కి ఇంతమంది అని ఉన్నప్పుడు ఎన్ని బ్యాచెస్గా ఉంటాయి, టైమ్స్ ఏంటి? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మార్నింగ్ 5:30కి వేకప్ ఉంటుందమ్మా. 6 o'clockకే క్లాస్ స్టార్ట్ అయిపోతుంది లాంగ్ టర్మ్ వాళ్ళకి. 6 to 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. 6 to 12:30 క్లాస్ జరిగిన తర్వాత ఒక 1.5 hour 2 hours రెస్ట్ ఇస్తాం అనమాట. 2:30 నుంచి 4:30 వరకు ఈ యొక్క ఎవరైతే టీచింగ్ చెప్పారో ఆ లెక్చర్స్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ అనమాట. అంటే ఆ విద్యార్థికి ఆ రోజు జరిగినటువంటి లెసన్లో క్లాసులో అడగలేకపోయినా ఆ విద్యార్థికి డౌట్స్ క్లారిఫై చేయడం కోసం లెక్చరర్స్ అక్కడ చేరేసుకుని కూర్చుంటారు. అంటే ఎప్పుడైతే ఆ విద్యార్థికి డౌట్స్ వచ్చినా క్లాసులో అడగలేడు, లెక్చరర్ అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటారు. కానీ ఇండివిజువల్ కేర్ చాలా ముఖ్యం. ఒక విద్యార్థి ఒక టాపిక్లో కనుక వెనకబడిపోయాడంటే ఆ విద్యార్థికి ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే చాలామంది విద్యార్థులు రిజల్ట్ అక్కడ కోల్పోతూ ఉంటారు. నాకు ఈ టాపిక్ వచ్చలే, సౌండ్ అనే టాపిక్ ఉంది, ఈ టాపిక్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనుకుంటాడు. కానీ ఏంటంటే అందులో డౌట్స్ వస్తే ఇమీడియట్గా లెక్చర్ ఉండటం వల్ల అందులో నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి బిట్ని పిల్లవాడు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయగలుగుతాడో, టైం మేనేజ్మెంట్ అంటే ఈ బిట్ 2 నిమిషాల్లో నేను ప్రాక్టీస్ చేయగలగాలి అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో, అసైన్మెంట్స్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ చేయగలుగుతాడో, వీకెండ్ ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్గా రాయగలుగుతాడో, అప్పుడు ఖచ్చితంగా ఆ విద్యార్థి సక్సెస్ అవుతాడు. లెక్చరర్స్ ఎక్కువ ఉండటం వల్ల, స్టూడెంట్స్ దగ్గర ఉండటం వల్ల చాలా ఈజీగా మెడికల్ సీట్ సాధించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో ఎయిమ్స్ నమ్ముతుంది. నైట్ 10:30 వరకు టోటల్ షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఓకే, గంగాధర్ గారు కాల్ చేశారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి గంగాధర్ గారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటి అడగండి. నిజామాబాద్ మేడం. మేడం నమస్కారం మేడం. చెప్పండి గంగాధర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. మా పాప 2nd year చదువుతుంది సార్. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలా? 2nd year చదువుతూ లాంగ్ టర్మ్ ఎట్లా తీసుకుంటుంది సార్? మీ తాట 1 సంవత్సరము లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మెడికల్ సీటు వచ్చే అవకాశాలు ఉంటాయా? మళ్ళీ ఒకసారి ఫీజు ఎంత అవుతుంది సంవత్సరంకు? హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది? ఓకే గంగాధర్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటేనండి, ఖచ్చితంగా మెడికల్ సీటు వచ్చే విధంగా మా దగ్గర ప్రణాళిక ఉంటుంది. మా యొక్క లెక్చరర్స్ కూడా ఆ రకంగా తయారు చేస్తారు. ప్రతి టాపిక్లోనూ కమాండ్ తీసుకొస్తారు. ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి టాపిక్లోనూ కమాండ్ ఉందో ఆటోమేటిక్ విద్యార్థికి ఎలాంటి పేపర్ ఇచ్చినప్పటికీ విద్యార్థి ఆన్సర్ చేయగలుగుతాడు. ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినప్పటికీ ఆ విద్యార్థికి దాంతో సంబంధం లేదు. ప్రతి టాపిక్లో టోటల్ టాపిక్స్ దాదాపు ఒక 100 టాపిక్స్ ఉన్నాయనుకోండి. ఆ టాపిక్స్లో నూక్ అండ్ కార్నర్లో బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ వెళ్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా అవుతాడు. కానీ అటువంటి అట్మాస్ఫియర్ ఇన్స్టిట్యూట్ కలగజేయగలగాలి. అలాంటి నేచర్ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ఉండాలి. విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్ అవసరం. ఈ 3 ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఖచ్చితంగా అతను మెడికల్ సీట్ సాధిస్తాడు. అలాగే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వీక్లీ టెస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది, లేకపోతే క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ సెమిస్టర్స్ కానీ ఇలా ఏమైనా పెడతారా? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటేనమ్మా, వీకెండ్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత క్యూములేటివ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఒక టాపిక్లో 4 వీకెండ్ ఎగ్జామినేషన్ జరిగింది అనుకోమ్మా, ఆ 4 వీకెండ్లు కలిపి ఒక క్యూములేటివ్ పెడతాం. అలా 4 వీకెండ్లు కలిపి క్యూములేటివ్ పెట్టినప్పుడు ఆ టాపిక్లో ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఒకవేళ ఆన్సర్ చేయలేకపోయాడు అనుకోండి, మరి అట్లా నివృత్తి చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు 40 మార్కులకి 30 మార్కులు వచ్చినాయి, 10 బిట్లు తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన బిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. ఇలా ఎప్పటికప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి ఈ యొక్క ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎప్పటికప్పుడు లెక్చర్ నివృత్తి చేస్తూ ఉంటాడో. డిసెంబర్ జనవరికి వచ్చేటప్పటికి విద్యార్థి ఖచ్చితంగా ఆ తప్పులన్నింటినీ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే మెడికల్ సీట్ చాలా ఈజీ. దీన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసే స్టాఫ్ ఉండాలి. అదేవిధంగా అటువంటి అట్మాస్ఫియర్ కలిగించే మేనేజ్మెంట్ ఉండాలి. ఇది కనుక ఎప్పుడైనా చేస్తే 100% ఆ విద్యార్థి సీట్ కొట్టడం 100% చేయగలం. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటివరకు ఎల్బీ నగర్ లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది? ఎల్బీ నగర్ లో ఓన్లీ ఫర్ గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో తీసుకున్నట్లయితే బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీ. మిగతా అన్ని బ్రాంచెస్ లో ఆ ఫెసిలిటీ ఉందా? కేవలం ఎస్ఆర్ నగర్? అంటే ఎస్ఆర్ నగర్ లో మాత్రమే మనకి ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ 2 చోట్లే మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇది ఎక్స్క్లూజివ్లీ మాకు ఏ రకమైన ఆర్ట్స్ గ్రూపులు కానీ ఏమి ఉండవు. కేవలం మెడికల్ ఓరియంటేషన్. మా ఆలోచన కూడా సీట్స్ రప్పించడమే. డాక్టర్ కావాలి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్, సీట్ రాలేదు, పలానా కాలేజీలో చదివాం సార్, సీట్ రాలేదు అనేటువంటి చాలా మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు
డాక్టర్లు కానీ అధైర్యపడుతూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పటికీ ఈజీగా సీట్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి సిస్టమ్ని ఎయిమ్స్లో ఇంప్లిమెంట్ చేసాం. ఖచ్చితంగా మెడికల్ సీట్ సాధించే విధంగా తయారు చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. నిజంగా లాంగ్ టర్మ్ ద్వారా మెడికల్ సీట్ ఎలా సాధించవచ్చో చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా, ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. నమస్తే.